హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం స్వర్ణకారుల వ్యవస్థ జీవన విధానం గురించి మనం తెలుసుకోవడానికి వచ్చాం. ఇక్కడ రాజమండ్రిలో పిసి శేఖర్ జ్యువెలరీ వర్క్స్ శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు స్వర్ణకారుల యొక్క ఇబ్బందులు ఏంటి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్వర్ణకారుల వల్ల మన రాష్ట్ర స్వర్ణకారులందరూ కూడా ఏం ఇబ్బంది పడుతున్నారు. అయితే అందరూ సమానమే అంటున్నా సరే, దీంట్లో కొంత వివక్షత అయితే కొంత ఇబ్బందులు గురవుతున్న మాట అయితే వాస్తవం. అదేంటనే తెలుసుకుందాం. శేఖర్ గారు చెప్పండి ఏంటి? సరే, ఏదైతే ప్రస్తుత తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న స్వర్ణకారులు ఉన్నారో వారందరికీ కూడా నిజానికి చేతి నిండా పని అయితే లేదు. ఎందుకనంటే దానికి చాలానే కారణాలున్నాయి. ఒకటి, ఈ పెద్ద షోరూమ్స్ అనేవి రావడం, ఆ పెద్ద షోరూమ్స్‌లో కస్టమర్లు రెడీమేడ్ ఆభరణాలు తీసుకోవడానికి ఎక్కువగా అలవాటు పడడం, ఆ లేటెస్ట్ డిజైన్స్ అంటూ రకరకాల మిషనరీ వర్కులకి ఆ డిజైన్స్కి కస్టమర్లు మొగ్గు చూపడం ఒక కారణం అయితే, అలాగే ఈ పొరుగు రాష్ట్రాలైనటువంటి ఈ వెస్ట్ బెంగాల్ నుంచి కొంతమంది బెంగాలీ వర్కర్స్ గత 10-15 సంవత్సరాల్లో ఇక్కడికి రావడం, ఇక్కడికే కాదు ప్రతి ఒక్క రాష్ట్రానికి వాళ్ళ ఒక బతుకుదెరువు కోసం రావడం, ఆయా అప్డేటెడ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిజైన్స్ని అత్యంత తక్కువ సమయంలో వాళ్ళు డెలివరీ చేయడం, ఆ వస్తువుల్ని అత్యంత స్పీడ్‌గా ఇవ్వడం ఏదైతే ఉందో, ఆ ఒక్క కారణం చేత ఈ తెలుగు వర్కర్స్‌కి పని అనేది చేతి నిండా ఉండట్లేదు. ఈ కారణం చేతే ఇవాళ వర్కర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడున్నటువంటి ఈ కరువు రోజుల్లో ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా, ఆ కుటుంబ పోషణకి కూడా, తమ పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చెయ్యి పూర్తిగా సాగని పరిస్థితి. ఇవాళ మీరు చెబితే నమ్మరు. ఒక అద్భుతంగా గాజులు తయారు చేసేటటువంటి ఒక వర్కర్ ఈరోజు వర్క్ లేక ఫుడ్ డెలివరీ చేసే ఒక జొమాటో లేదా స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మీకు అక్కడక్కడ కనబడుతున్నారు. ఒక ఉంగరాలు చేసేటటువంటి అద్భుతమైనటువంటి వర్కర్ మీకు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కనబడుతూ ఉన్నారు. నెక్లెస్‌లు, హారాలు ఒకప్పుడు కుప్పల కొలది తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఒక ఆటో డ్రైవర్‌గా మీకు దర్శనమిస్తూ ఉన్నాడు. అలాగే ఇదివరకు 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది వర్కర్‌లను పెట్టి వర్క్ చేయించేటటువంటి వ్యక్తులు ఇవాళ చేతి వర్కులు, ఆ స్వర్ణాభరణ వర్కులు లేకపోవడం చేత మీకు చిన్న చితక బ్యాంకుల్లో గోల్డ్ అప్రోజర్‌లుగా ఇవాళ కాలం వెళ్లదీస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ గోల్డ్ వర్క్ చేసేటువంటి స్వర్ణకారుల పరిస్థితి ఈ విధంగా ఉంది. అలాగే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా బెంగాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేటప్పటికి ఇక్కడ మరింత వర్కులు పంచుకోవడం అయిపోయింది. మొదట్లో ఈ స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ బెంగాలీ స్వర్ణకారుల్ని రావద్దని, వారు ఇక్కడ పనిచేయడానికి వీలు కాదని కొన్ని స్వర్ణకార సంఘాలు వాళ్ళకి వ్యతిరేకంగా కూడా కొన్ని ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరిగింది. కానీ రాను రాను ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది అంటే, తెలుగు రాష్ట్రాలే కాదు, తెలుగు వర్కర్లే కాదు, తెలుగు వర్తకులు కూడా ఆ బెంగాలీ సోదరులైనటువంటి ఆ స్వర్ణకారుల మీద ఆధారపడేటట్టు, వాళ్ళతో కూడా కలిసిమెలిసి పనిచేసేటట్టుగా ఇవాళ తయారైంది. కానీ ఇప్పటికీ కూడా తెలుగు స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో మన స్వర్ణకారులు, వాళ్ళకి ఇప్పటికీ కూడా పని చేద్దామంటే గనక చేతి నిండా పని అయితే లేదు. చిన్న వర్తకులే కాదు, చేతి పని వాళ్ళు కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ షోరూమ్స్ వల్ల. కానీ అందరూ కూడా ఒక్క ఆలోచన చేసినట్లయితే ఆ స్వర్ణకారులందరికీ కూడా చేతి నిండా పని ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ కుటుంబం ముందుకు తీసుకెళ్ళడానికైనా సరే మనం కాస్త పని చూపించిన వాళ్ళం అవుతాం. ఏంటి ఇప్పుడు షోరూమ్స్లో చేసిన ఐటమ్స్కి మీ దగ్గర చేసిన ఐటమ్స్కి వ్యత్యాసం ఎంతవరకు ఉంటుందంటారు? అసలు అది ఎందుకు వస్తుంది అట్లాగా? ఏం లేదు సార్, అక్కడ షోరూంలో మీకు ఒక ఆర్నమెంట్ రెడీగా ఉంటుంది. మీరు వెళ్ళి వెంటనే పే చేసి వెంటనే అలంకరించుకోవచ్చు. ఒక స్వర్ణకారుడి దగ్గరికి కానీ, మాలాంటి చిన్న చితక మార్కెట్లో ఉన్నటువంటి చిన్న చిన్న జ్యువెలరీ షాప్‌లో మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే గనక ఒక 1 వీక్ లేదా 10 డేస్, ఓ 5 డేస్ టైం పడుతుంది మీరు అలంకరించుకోవడానికి. కానీ ఆ 1 వీక్, 10 డేస్ గనక మీరు టైం తీసుకొని ఓ మంచి మోడల్‌ని ఎంచుకొని గనక మాకు గాని, స్వర్ణకారులకు గాని మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే నమ్మకం, నాణ్యతతో పాటు మీకు చాలా వ్యత్యాసం
అంటే అక్కడ ఇచ్చేటటువంటి వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జీల మీద దాదాపుగా మీకు 6-8% మీకు ఖచ్చితంగా డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. ఏం చెప్తారండి చివరిగా మా షోరూంలో కొన్న వారికి, ఇక్కడ మీ దగ్గర కొన్న వారికి అసలు ఆ డిఫరెన్సెస్ గురించి ఆలోచించే వారికి మీరేం చెప్తారు? సార్ ఒక్కటే విషయం, ఆభరణం అన్నది మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తయారు చేయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది కస్టమరు. ఏంటి అంటే, నేను ఎక్కడ కొంటున్నాను, అక్కడ వేసేటటువంటి ఛార్జీలను భరించగలిగేటటువంటి ఆ కెపాసిటీ నాకు ఉన్నదా అన్నది ఒక్క ఆలోచన అయితే, తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే ఒకటుంది. ఇది 100% కస్టమర్లు తీసుకొని తీరాలి. ఎందుకనంటే ఒక ఆభరణం కొనాలి అన్నా, చేయించుకోవాలి అన్నా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఆభరణాన్ని ఇంటికి పట్టుకెళ్ళడానికి దాదాపుగా 2 గంటల టైముని మీరు వెచ్చిస్తారు. ఈ సమయంలో మీరు ఆభరణం కొన్న తర్వాత కానీ, లేదా మాలాంటి వర్తకుల దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నా కానీ, లేదు స్వర్ణకారుల దగ్గరే మీరు నేరుగా వెళ్ళి చేయించుకున్నా కానీ, ఆ ఆభరణాన్ని ఇంటికి తీసుకెళ్లే ముందు ప్రతి ఊళ్ళో, ప్రతి మార్కెట్‌లో గోల్డ్ చెకింగ్, ప్యూరిటీ చెకింగ్ మెషిన్స్ అనేవి మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. అది హాల్మార్క్ క్వాలిటీలో చేశారా లేదా? 916 ప్యూరిటీ వచ్చిందా లేదా? లేదా పూర్వ పద్ధతిలో కేడీఎంలో ఏదైనా చేశారా? లేదు అందులో ఏదైనా అవకతవకలు జరిగాయా? మేమిచ్చిన డబ్బుకి మాకు రావాల్సిన ఆ గోల్డ్ ప్యూరిటీ వచ్చిందా? వెయిట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేయించుకొని 1కి 2 సార్లు ఇంటికి వెళ్ళాల్సిన బాధ్యత కస్టమర్ మీదే ఉంది.